45 రోజుల మహాకుంభం శివరాత్రితో ముగిసింది. ఒక్క ముగింపు రోజే దాదాపు 2 కోట్ల మంది ఉత్సవంలో పాల్గొన్నారు. 144 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలాచరించి తరించారు. మరోవైపు మహాకుంభమేళా ప్రపంచ గిన్నిస్ రికార్డులను సృష్టించింది. ప్రయాగ్రాజ్లో జనవరి 13 పుష్య పూర్ణిమతో ప్రారంభమైన మహాకుంభం ఫిబ్రవరి 26 మహాశివరాత్రి స్నానంతో పూర్తయింది. వేద మంత్రాలు, గణగణ గంటల ప్రతిధ్వనులు, శంఖారావాలు, భజనల మధ్య కుంభమేళా ముగింపు భక్తుల మహాసంద్రాన్ని తలపించింది. ఈ 45 రోజులలో జనవరి 14న మకర సంక్రాంతి, జనవరి 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ. ఈ పర్వదినాలను అమృత స్నానాలాచరించే రోజులుగా భావించిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుంభమేళా పూర్తయ్యే నాటికి దాదాపు 66 కోట్ల మంది భక్తులు ఈ పవిత్ర స్నానం ఆచరించారని తెలుస్తోంది. మహాకుంభమేళాను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నేతలు, పలువురు వాణిజ్య వ్యాపార రంగ ప్రముఖులు, అనేక మంది సినీ తారలు పుణ్యస్నానాలాచరించారు. అంతేకాదు విదేశాల నుంచి కూడా అనేక మంది ప్రముఖులు, సామాన్య ప్రజలు ఈ ఉత్సవానికి తరలివచ్చి పవిత్ర స్నానాన్ని చేశారు. కొన్ని కోట్ల మంది తరలివచ్చిన ఈ ఉత్సవానికి కావాల్సిన ఏర్పాట్లపై అధికారులు తమ వంతు కృషి చేశారనే చెప్పాలి. అయితే మౌని అమావాస్య అమృత స్నానం సందర్భంగా జరిగిన తొక్కిసలాట, ఆ తరువాత న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది గాయపడడం తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేసింది. మరోవైపు సంద్రంలో తరలివచ్చే భక్తులతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి కొంత ఇబ్బంది పడ్డారు. అయితే ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించిన ప్రభుత్వం, అధికారులు, నిర్వాహకులు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ వీలైనంత వరకు పరిస్థితిని చక్కదిద్దారు. పారిశుద్ధ్యంపై దృష్టి సారించి దాదాపు 300 మంది కార్మికులు ఎప్పటికప్పుడు నదిని, పరిసరాలను శుభ్రంగా ఉంచారు. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రసిద్ధి చెందిన ఈ కుంభమేళా గిన్నిస్ రికార్డులను కూడా సొంతం చేసుకుంది. అత్యధిక భక్తులు పాల్గొన్న ఉత్సవంగా రికార్డు సృష్టించింది. అలాగే 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు నిర్వహించిన క్లీన్ డ్రైవ్తో మరో రికార్డును సాధించింది. 144 ఏళ్లకొకసారి మాత్రమే జరిగే ఈ అరుదైన సంఘటన ఎంతో పవిత్రతను కలిగి ఉంది. పూర్వం 1881లో ఈ మహాకుంభమేళా జరిగిందని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు 2025లో జరగగా మళ్లీ ఈ మహాకుంభం 2169లో రానుంది. ఏది ఏమైనా ఎలాంటి ప్రాంత భాషాభేదాలు లేకుండా అందరూ ఒక్కచోట చేరే ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో పుణ్యస్నానం ఆచరించడం ద్వారా తెలిసో తెలియకో చేసిన పాపాలు తొలగిపోయి ముక్తి లభిస్తుందన్నది భక్తుల విశ్వాసం.